నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము మరికొన్ని వేరియబుల్ టైప్స్ గురించి తెలుసుకుందాము. మెంబర్ వేరియబుల్స్ గురించి, స్టాటిక్ వేరియబుల్స్‌కి తెలుసుకున్నాము. ఇప్పుడు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఇంకా ఫైనల్ అంటే ఏంటి? వీటి గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఐ కాల్ ఇట్ ది మెంబర్ అండ్ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. ఒక మెంబర్ వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇంట్ మెంబర్ వేరియబుల్స్. స్టాటిక్ అనే కీవర్డ్ లేదు కాబట్టి దిస్ ఈజ్ అ మెంబర్ వేరియబుల్. ఇప్పుడు ఇదే మెంబర్ వేరియబుల్ని నేను యాక్చువల్గా ఈ మెథడ్లో యాక్సెస్ చేయగలుగుతానని చూద్దాం. మెంబర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 5. మీరు చూసారంటే ఇజ్ ఇట్ అలౌడ్? ఎస్, బికాస్ కంపారిజన్ ఎర్రర్ ఏది రాలేదు. సో దట్ ఈస్ అలౌడ్. మెయిన్లో ఇప్పుడు మీరు చూసారంటే ఈ మెంబర్ వేరియబుల్ని మనము ఏదైనా ఈ క్లాస్లో ఏ మెథడ్ క్రియేట్ చేసినా నాన్ స్టాటిక్ మెథడ్స్ వేటి నుంచి అయినా ఈ మెంబర్ వేరియబుల్ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో మీరు దీనికి డిఫరెంట్గా ఉండేదే లోకల్ వేరియబుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెయిన్ మెథడ్లో కానీ లెట్స్ ఈ మెథడ్లోనే నేను ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో లోకల్ వేరియబుల్ అని క్రియేట్ చేశానంటే మీరు ఈ మెథడ్లో మాత్రమే ఈ లోకల్ వేరియబుల్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ మెథడ్ దాటి మీరు వేరే మెథడ్ వెళ్ళాను అనుకోండి. సో పబ్లిక్ వాయిడ్ మెథడ్ 2 అని క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ లోకల్ వేరియబుల్ అని యాక్సెస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 5 అని నేను సెట్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇట్ విల్ గివ్ మీ అన్ ఎర్రర్. అదేం చెప్తుందంటే లోకల్ వేరియబుల్ కెనాట్ బి రిజాల్వ్ టు అ వేరియబుల్ అని చెప్తుంది. కానీ ఇదే మెథడ్లో యూ కెన్ స్టిల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ది మెంబర్ వేరియబుల్. అదే నేను ఇక్కడ మెంబర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను అనుకోండి. దట్ ఈస్ అలౌడ్. మీరు చూసంటే కంపైలేషన్ ఎర్రర్ రాదు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మెంబర్ వేరియబుల్ ఈజ్ అట్ ఎ క్లాస్ లెవెల్. సో ఈ మెంబర్ వేరియబుల్ అనేది ఒక ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఆ ఇన్స్టెన్స్కి సంబంధించిన ఏ మెథడ్లో అయినా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ వచ్చేసి ఓన్లీ ఆ మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్. సో ఈ లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మెథడ్లో మాత్రమే డిక్లేర్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఒక లోకల్ వేరియబుల్ వాడే ముందు దాన్ని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. జావా వచ్చేసి మీకు డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేయదు. సో మెంబర్ వేరియబుల్ మీరు ఇనిషియలైజ్ చేయకపోయినా జావా వచ్చేసి విల్ గివ్ ఇట్ డిఫాల్ట్ వాల్యూ. సో మీరు ఇక్కడ ఇంట్ మెంబర్ వేరియబుల్ అని క్రియేట్ చేశానంటే దిస్ విల్ బి అసైన్డ్ అ డిఫాల్ట్ వాల్యూ 0. కాకపోతే ఇక్కడ లింక్ లోకల్ వేరియబుల్ అని మీరు లోకల్ వేరియబుల్ క్రియేట్ చేశారంటే ఇట్ విల్ నాట్ బి అసైన్డ్ అ లోకల్ వాల్యూ. మనం ఒకసారి ట్రై చేద్దామా? సో ఇఫ్ ఐ సే ఇంట్ లోకల్ వేరియబుల్, ఇక్కడ మెయిన్లో ఇంకొక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ లోకల్ వేరియబుల్ డిలీట్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు ఈ లోకల్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి. ప్రింట్ system.out.print ln లోకల్ వేరియబుల్ అని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్ హ్యాపన్స్, యాక్చువల్గా కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. చూసారా, లోకల్ వేరియబుల్ మే నాట్ బి ఇనిషియలైజ్డ్. కాకపోతే అదే నేను ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ అవుట్ లెట్స్ సే ఇక్కడ ఈ మెథడ్లో ఐ ట్రై అండ్ ప్రింట్ అవుట్ ది మెంబర్ వేరియబుల్. సో మెంబర్ వేరియబుల్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏ ఎర్రర్ రాదు. సో మీరు చూసారంటే మెంబర్ వేరియబుల్ వచ్చేసి మీరు ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జావా విల్ డైరెక్ట్లీ ఇనిషియలైజ్. కాకపోతే లోకల్ వేరియబుల్స్, దోస్ ఆర్ ది వేరియబుల్స్ ఇన్సైడ్ ఎ మెథడ్. మీరు ఏవైతే మెథడ్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఉంటాయో అవి మీరు ఇనిషియలైజ్ చేయాలి. సో దీన్ని నేను వర్క్ చేయించాలంటే ఐ షుడ్ ఇనిషియలైజ్ ఇట్ టు ఎ వాల్యూ. ఆల్దర్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడమో, ఏదో ఒక వాల్యూ నేను డిసైడ్ చేయడమో, ఏదో ఒకటి చేస్తేనే లోకల్ వేరియబుల్ ఫర్దర్గా మనం అది యూజ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ అండ్ మెంబర్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్. ఫైనల్ అంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇంట్ లోకల్ వేరియబుల్ ఈక్వల్ టు 6 అన్నాను. సో ఫైనల్ ఏదైనా వేరియబుల్ మీద ఫైనల్ అనే వర్డ్ పెడితే దాని మీనింగ్ వచ్చేసి దాని వాల్యూ దాని తర్వాత చేంజ్ చేయడానికి ఉండదు అని. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని 7 అని అసైన్ చేశానంటే ఇట్ విల్ గివ్ మీ యాన్ ఎర్రర్ బికాస్ ది ఫైనల్ అనే కీవర్డ్ మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ ఇంకా చేంజ్ అవ్వదు అని చెప్పేసి. సో ది సేమ్ థింగ్ హియర్. ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ అనే వర్డ్ దీనికి ఇచ్చానంటే దెన్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ అ వాల్యూ. ఫైనల్ ఇంట్ మెంబర్ వేరియబుల్ ఈక్వల్ టు 5 అని చెప్తే ఇట్ గివ్స్ కంపైలేషన్ ఎర్రర్ ఇఫ్ ఐ ట్రై టు మాడిఫై ది వాల్యూ. సో మీరు ఇక్కడ చూసంటే ఫైనల్ మెంబర్ని మాడిఫై చేయకూడదు అని చెప్తుంది. సో that's the main difference between a final and a non-final variable. Final variable మీరు modify చేయడానికి లేదు. So any final variable is the non-modifiable value. That means you cannot change the value of it. You should final variablesకి మీరు డిక్లేర్ చేసేటప్పుడే దానికి వాల్యూ ఇచ్చేయాలి. దాని తర్వాత ఆ వాల్యూ చేంజ్ చేయడానికి లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు కాల్ సంథింగ్ ఫైనల్
make sure you do not modify that value afterwards. So final values are what we call constants. సో ఈ కాన్స్టెంట్స్ జావాలో కాన్స్టెంట్స్ అంటే ఫైనల్ వేరియబుల్స్. సో మీరు ఎక్కడైనా ఏదైనా కాన్స్టెంట్ క్రియేట్ చేయాలంటే దెన్ యూ షుడ్ యూజ్ ఫైనల్ వేరియబుల్. అండ్ ది సింటాక్స్ యాక్చువల్గా మీరు ఫైనల్ వేరియబుల్కి యూజువల్గా పీపుల్ యూజ్ అ డిఫరెంట్ కన్వెన్షన్ అనమాట. సో దే విల్ నాట్ నేమ్ ఇట్ లైక్ లోకల్ వేరియబుల్ అని, దే విల్ యూజ్ క్యాప్స్ local_variable. This represents that this is a constant. సో ఈ వాల్యూ చేంజ్ అవ్వదు, ఎక్కడ ఈ వాల్యూని మనం చేంజ్ చేయట్లేదు అని చెప్పడానికే ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్ వేరియబుల్ గురించి తెలుసుకున్నాము, అలానే మెంబర్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము, లోకల్ వేరియబుల్స్ గురించి కూడా తెలుసుకున్నాము. దీని తర్వాత ఒక ఫైనల్ క్లాస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఫైనల్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న క్లాస్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ ఇట్ యాజ్ అన్ ఇన్నర్ క్లాస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇట్ సెల్ఫ్. నేను ఏం చేస్తానంటే ఒక చిన్న క్లాస్ క్రియేట్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఇన్నర్ క్లాస్. ఐ యూజ్ అన్ ఇన్నర్ క్లాస్ టు డెమాన్స్ట్రేట్ దిస్ క్లాస్. ఐ విల్ కాల్ ఇట్ ఫైనల్ క్లాస్. ఓకే, సో ఒక చిన్న క్లాస్ క్రియేట్ చేశాను అండ్ ఐఎమ్ కాలింగ్ ఇట్ ఫైనల్. సో ఫైనల్ అనేది ఇప్పుడు క్లాస్ ముందు యూజ్ చేస్తున్నాను అనమాట. సో దెన్ ఐఎమ్ న్యూ క్లాస్ ఎక్స్టెన్స్ ఫైనల్ క్లాస్ అని రాయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు చూసారంటే నాకు ఎర్రర్ వచ్చిందనమాట. సో ఇది నాకు న్యూ క్లాస్ వచ్చేసి ఎక్స్టెన్స్ ఫైనల్ క్లాస్ అని ట్రై చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది చూద్దామా. ఇట్ సేస్ ది టైప్ న్యూ క్లాస్ కెనాట్ సబ్ క్లాస్ ఫైనల్ క్లాస్. సో ఒక ఫైనల్ క్లాస్ అంటే దాని మీనింగ్ వచ్చేసి ఆ క్లాస్ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదన్నమాట. సో ఏదైనా ఫైనల్ క్లాస్ ఉందంటే ఇన్హెరిటెన్స్ చేయడానికి లేదు. సో యూ కెనాట్ ఎక్స్టెండ్ అ ఫైనల్ క్లాస్. సో దట్స్ వన్ థింగ్. ఫైనల్ కీవర్డ్లో ఒక క్లాస్లో ఇందాక వేరియబుల్ ఫైనల్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. దట్ మీన్స్ ఇట్ కెనాట్ బి మాడిఫైడ్. ఒక క్లాస్ ఫైనల్ అంటే ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. దాని తర్వాత ఒక ఫైనల్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్ వాయిడ్ ఫైనల్ మెథడ్. సో ఇప్పుడు నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్స్ డజంట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఇట్ అ ఫైనల్ మెథడ్. సో ఫైనల్ మెథడ్ అంటే డిఫరెన్స్ వచ్చేసి దేర్ ఇస్ అ కీవర్డ్ ఫైనల్ బిఫోర్ ఇట్. సో ఇప్పుడు నేను ఆ ఫైనల్ కీవర్డ్ తీయంగానే మీరు చూసేది ఏంటంటే ఇట్ అలౌస్ మీ టు ఎక్స్టెన్స్ ది క్లాస్. సో ఇది నో మోర్ అ ఫైనల్ క్లాస్. ఐ విల్ నేమ్ ఇట్ as some class. So some class, new class extending some class is allowed. ఇప్పుడు నేను ఇప్పుడు ముందు డిక్లేర్ చేసిన మెథడ్ నేను ఎక్స్టెండ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. చూద్దాం ఏమవుతుందో. సో నేను ముందు క్రియేట్ చేశాను కదా ఫైనల్ మెథడ్ ఇన్ సమ్ క్లాస్, అదే నేమ్ తోటి నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏం ఎర్రర్ వస్తుంది చూసారా. కెనాట్ ఓవర్ రైట్ ది ఫైనల్ మెథడ్ ఫ్రమ్ సమ్ క్లాస్ అని చెప్తాను. సో బేసికలీ ఫైనల్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రిటర్న్. సో ఈ ఫైనల్ మెథడ్ని మనం హైడ్ చేయడానికే లేదన్నమాట. సో ఫైనల్ కీవర్డ్ గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. ఫైనల్ వేరియబుల్ అంటే మాడిఫై చేయడానికి లేదు, ఫైనల్ క్లాస్ అంటే ఎక్స్టెండ్ చేయడానికి లేదు, ఫైనల్ మెథడ్ అంటే ఓవర్ రైట్ చేయడానికి అలౌడ్ కాదు. సో ఇప్పుడు మనము ఫైనల్ వేరియబుల్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. వచ్చే పాఠాల్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.